షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్ళే ముందు హెచ్ఎస్సిసిలో ప్రధానమంత్రి ఏం మాట్లాడారు, నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, రెండు చూద్దాం. అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇవ్వాల్సిన గౌరవం ప్రధానమంత్రికి, అందులో నో డౌట్ చాలా హుందాగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు, బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చారు. ఈయన కూడా అంతే ఆప్యాయంగా ముఖ్యమంత్రితో మాట్లాడారు. అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అండ్ పొలిటికల్గా వచ్చేప్పటికి ఎవరి కోణాలు వాళ్ళకు ఉంటాయి. ఒకసారి వారేం మాట్లాడారు చూద్దామండి. कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा, और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. जी ने इसीलिए तेलंगाना के जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है. जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए. సో షేక్ బాజీ గారు చూశారు కదా, అంటే హుందా అయిన రాజకీయం ఎలా ఉండాలి అనేది నిన్న ఆ వేదిక మీద హెచ్ఎస్సిసి వేదిక మీద చూసాం. ఒక ప్రధానమంత్రి చాలా ఆదరపూర్వకంగా ముఖ్యమంత్రిని సంబోధించడం, ముఖ్యమంత్రి కూడా అంతే హుందాగా ప్రధానమంత్రికి రిప్లై ఇవ్వటం. డెవలప్మెంట్ యాంగిల్, అది కేవలం డెవలప్మెంట్ యాంగిల్. ఎలా చూస్తున్నారు? ఇటువంటిది మనం ఎప్పుడైనా ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో చూసామా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు మన తోటి ప్యానలిస్టులకి మన డబల్ ఎన్నికలందరికీ కూడా శుభోదయం అండి. ఖచ్చితంగా హెచ్ఎస్సిసిలో జరిగిన సమావేశం ఒక సుహృద్భావ వాతావరణం హుందాగా జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా నమ్రతగా హుందాగా ఒక స్టెప్ తగ్గి రాష్ట్ర అభివృద్ధి కోసం గుజరాత్కి ఎలా సహాయం చేస్తున్నారో మాకు కూడా చేయండి అని వినమ్రపూర్వకంగా రిక్వెస్ట్ చేశాడు. అంతకు ముందు కూడా గతంలో కూడా మేరే బడే భాయ్ అని సంబోధించి మాట్లాడుతూ ఆయన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, అనుమతులు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, సహకారం కానివ్వండి, వాటి కోసం మరి చాలా పాజిటివ్ దృక్పథంతో ఆయన కేంద్రంతో వ్యవహారాలు నడుపుతున్నాడు. ద క్రెడిట్ గోస్ టు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా. తర్వాత ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటల్లో తోటి నేను విభేదిస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే వారు గుజరాత్ కంటే మీకు ఎక్కువ ఇస్తాను అన్నట్టు మాట్లాడారు. నా దగ్గర కొంచెం గణాంకాలు ఉన్నాయి. గుజరాత్కి తెలంగాణకి కంపేర్ చేస్తే 2019 నుంచి 20 చూస్తే 20,000 కోట్లు ఇచ్చారు తెలంగాణకి, 50,000 కోట్లు గుజరాత్కి ఇచ్చారు. 2020 నుంచి 21 చూస్తే కనుక 22,000 కోట్లు తెలంగాణకి, 52,000 కోట్లు గుజరాత్కి. 21-22లో 25,000 కోట్లు తెలంగాణకి, 55,000 కోట్లు గుజరాత్కి. అట్లా చూసుకుంటూ వస్తే పెరుగుతూ 2024-25లో 32,000 కోట్లు తెలంగాణకి, 60,000 కోట్లు గుజరాత్కి ఇచ్చారు. ఎక్కడ గుజరాత్తో సమానంగా ఇచ్చారండి? అంటే ప్రధానమంత్రి స్థాయిలో మనం మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడినా కానీ మనం గ్రాంటెడా, ఒప్పుకోవాలా, అవి నిజాలే అనుకోవాలా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ అసత్యాలు మాట్లాడారు ప్రధానమంత్రి గారు. ఐఎమ్ సారీ టు సే. వారు ఇంతే కాదండి, ఇంకా వారు మాట్లాడిన దాంట్లో కూడా ఇతర పొలిటికల్ యాంగిల్లో మాట్లాడినవి కూడా చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. అసలు వారు జన ఆక్రోశ్ సభ, అది జన వంచన సభ నిన్న జరిగింది. నాకు అర్థం కాల వారు ఎందుకు వచ్చారు, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి, చంద్రబాబు నాయుడు గారితో ఆయన పరామర్శించడానికి, రాజకీయ మంతనాలు చేయటానికి
భవిష్యత్ రాజకీయ మంతనాలు చేయడానికి వచ్చారా, లేకపోతే బీజేపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఆధిపత్య పోరుని అణచడానికి వచ్చారా, దేనికి వచ్చారో నాకైతే అర్థం కాల. వారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయిల్ తగ్గించండి, ఆరోగ్యాలు బాగుంటాయి, అట్లాగే ప్రయాణాలు తగ్గించండి, ఇంధనం కొరత ఉంది, రేపు పొద్దున పెట్రోల్ డీజిల్ రేటు పెరిగితే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళండి, మీ బళ్ళని మూలపడేయండి, ఈ చెప్పడానికి వచ్చారా చెప్పండి. వారు చెప్పిన దాంట్లో సరే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ చేయండి అన్నారు, రసాయన ఎరువులు తగ్గించండి, యూరియా సరఫరా చేయలేక రైతులను ఇబ్బంది పెడుతూ మీరు యూరియా లేకుండా ఆర్గానిక్ లో పండించండి, 50% తగ్గించండి అని మాట్లాడారు. ఆర్గానిక్ పండించాలంటే అంత ఆషామాషి తేలికైన వ్యవహారం కాదు, దానికి ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వం ఆర్గానిక్ పండించడానికి రైతులకు సహకారం అందిస్తేనే కుదురుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది టోటల్ గా. యూరియా సరఫరా మీరు ఆయిల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, వాటిని కంట్రోల్ చేసే విధానాలు ఆలోచించాలి. కానీ మీరు వెహికల్స్ వాడొద్దంటే ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాలేదు. ప్రధానమంత్రి స్థాయిలో మరి మధ్యతరగతి వాళ్ళు ఎవరు విమానాలు ఎక్కకండి, విదేశీ ప్రయాణాలు మానేసేయండి టోటల్ గా. వారు సూచించిన ఈ 10 సలహాలు ఇవి. సరే ఈవీ వెహికల్స్ వాడమన్నారు, మంచిదే, సోలార్ పెట్టమన్నారు, మంచిదే, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వెళ్ళండి అన్నారు, ఓకే కరెక్టే, దానికి కూడా మేము ఓకే చెప్తాము. లోకల్ వస్తువులు ప్రమోట్ చేయమన్నారు, ఎంతవరకు ప్రమోట్ చేస్తారు లోకల్ వస్తువులు చెప్పండి. ఇవాళ మనం ఉపయోగించే 10 వస్తువులు 9 అన్ని కూడా చైనా నుంచో ఇంకో చోట నుంచే వస్తున్న వస్తువులే, లేకపోతే బతికే పరిస్థితి లేదు. సమంజసమైన ఆచరణ యోగ్యమైన ఆచరణకి సాధ్యమైన మాటలు చెప్పాలి తప్ప ఏదో మనం అందంగా మాట్లాడేసి జనం మరి ఏదైతే అట్రాక్ట్ అయ్యే విధంగా మాట్లాడేసిపోతే ప్రాక్టికల్ గా అవి సాధ్యం కావు. ఇవన్నీ వారు చెప్పినవన్నీ కూడా. అలాగే కాంగ్రెస్ మీద చాలా దారుణమైన కాంగ్రెస్ పార్టీ మీద దారుణమైన అభియోగాలు వేశారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ పార్టీయా, మావోయిస్టులకు సపోర్టా, ముస్లిం లీగ్ మావోయిస్ట్ ఎంఎంసీ పార్టీయా ఏంటండి? అదే ఒక ప్రధానమంత్రి హోదాలో ఇన్ని సంవత్సరాల అనుభవం వ్యక్తి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఒక పార్టీ మీద అలాంటి నిందలు వేస్తారా? ఎక్కడ మావోయిస్టులను రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేశారండి? ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు? మావోయిస్టులని వాళ్ళ యాక్టివిటీస్ ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సపోర్ట్ చేసిందో ప్రూఫ్ ఇవ్వండి. అట్లాగే వారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీయా? ఏమంటే ముస్లింస్ ఈ దేశంలోని పౌరులు ప్రజలు, ముస్లింస్ ని వీళ్ళు బీజేపీ వాళ్ళు వ్యతిరేకించి థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూసి ఒక శత్రువులుగా చూసి ఒక విద్రోహులుగా చూస్తున్నంత మాత్రాన మిగతా పార్టీలను చూడాలని లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లౌకికవాద పార్టీ, వీళ్ళలాగా మతతత్వ పార్టీ కాదు. అలాగే ఇంకొక అభియోగం, దేశంలో ప్రజలను విభజిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడాడు. ఎక్కడ విభజించిందండి? చరిత్ర తీయండి. దేశ నిర్మాణంలో భాగస్వామి అయింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో చేసిన సేవలే, ఎంత సేవ చేసింది దేశానికి కాంగ్రెస్ పార్టీ, అవన్నీ మర్చిపోతారా? ఎక్కడ బాజీ గారు దాని మీద ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం. 1905లో బెంగాల్లో బాజీ గారు ఒక్క నిమిషం బాజీ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి, అది మళ్ళీ మాట్లాడదాం. 1905లో ఒకసారి దేశ విభజన చెప్పినప్పుడు బెంగాల్లో ఏ రకమైన అరాచకం జరిగింది, అప్పుడు మీరు ఎలా కిమ్మి నాస్తి కూర్చున్నారు, అప్పటి కాంగ్రెస్ నాయకులు తర్వాత కొనసాగిన అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఒకసారి మసల్లో గారి దగ్గర మళ్ళీ మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. నేను 1 to 1 కూర్చుందాం మనం. మీ పార్టీ ఏమేం చేసిందో అన్ని లెక్క పత్రంతో సహా చెబుతాను, మీరు కూడా మాట్లాడండి. నేను చెప్తాను, మళ్ళీ మాట్లాడదాం. మస్తానరావు గారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తానరావు గారు వస్తాను, మళ్ళీ వస్తాను సార్, ప్లీజ్ వెయిట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్ వెయిట్. మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ వదిలేసిందనే మాట మాట్లాడారు, రైట్, అవన్నీ మాట్లాడదాం. ఒక్కసారి ఆయన కూడా అవకాశం ఇవ్వండి. మస్తానరావు గారు, నేను ఇంకొక యాంగిల్ ఇక్కడ మాట్లాడతానండి. ఏంటంటే దక్షిణాది దళపతిగా ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేసే కార్యక్రమానికి నిన్న నాంది ప్రస్తావన జరిగింది. అంటే ఇదేదో ఇంతకుముందే జరిగింది కదా, ఇప్పుడు కొత్తగా ఏంటి? ఇప్పుడు ఏంటంటే సమాయత్తం కావటం, యుద్ధం రెడీ అవుతోంది. 2029కి బ్యాటిల్ గ్రౌండ్ రెడీగా ఉంది. సో ఒకవైపు ఈయన, మరోవైపు లోకేష్ గారు కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఒక మాట అన్నారు, నాకు 2 మెంటర్లు, మా తండ్రి గారు చంద్రబాబు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే ఒక బలమైన యువ నాయకత్వాన్ని దక్షిణాదిలో ఆయన పురోధి చేస్తున్నారు. రాదర్ సంఘ్ చెప్తుందా, బీజేపీ చేసిందా, వాళ్ళ సంస్థలని కలిసి చేస్తున్నాయంటే వాళ్ళకి ఈరోజు అవసరం ఒక యువ నాయకత్వం. మీరు జాగ్రత్తగా చూడండి, ఇటీవల కాలంలో బీజేపీ ఎంపిక చేసిన